భూమి దిమ్మలా ఉండేదానివి దిగాలుగా ఉన్నావేటి? నీకు తెలదనుకుంటా. ఏటే? అబ్బే ఏం లేదు. అబ్బే నాకు ఏం లేదు. సీకటడిపోనాది. సుబ్బయ్య ఎరుంకాడికి పో అప్పి. పోతాగానే మీ అమ్మతో మాట్లాడతానని అనవేటే? ఈ చిత్రమే ఎవరు మాట్లాడేది? మా అచ్చరావుడేగా. నాను అప్పల రోజున మాట్లాడతాండా. సరోజమ్మత్తకు ఫోన్ ఇచ్చేపో, భూమి మాట్లాడుతుందంట. మీ అమ్మగాడికి పోతున్నాడు రాముడు. పిన్నే, ఓ సరోజ పిన్నే. పిన్నే ఏంట్రా? అప్పగాడు ఫోన్ చేశాడు, భూమి మీద మాట్లాడాలంట మీతోటి. హలో అమ్మా, ఈ టైంలో చేసావేంటమ్మా? ఏమైంది? గాబర పడకు, ఏం కాలేదు. అప్పలరాజు అడవి పూలలోనే అట్టుకొచ్చిచ్చినాడు. అదే ఎవరో పెద్ద ఆయనకి కావాలన్నావు కదమ్మా. నిన్ను ఆదరించిన ఆ కుటుంబానికి ఎంత సేవ చేసినా తక్కువేనే. ఇంకొక నిమిషం నా కళ్ళ ముందుంటే చంపేస్తాను. నిన్ను చదివిస్తున్నారు, ఇంకో మాట చెప్పాలంటే పోషిస్తున్నారు. ఎప్పటికీ రుణపడి ఉంటానని వీలైనన్ని సార్లు చెప్పు. చెప్పడం మర్చిపోయాను, నూనె వాళ్ళకిచ్చేసి రావద్దు. నువ్వే దగ్గరుండి పెద్దయిన కాళ్ళకి చేతులకి రాయి. అట్టాగే. పట్నం వాళ్ళు కదమ్మా, పట్లు సరిగ్గా తెలుసుండవు. అర్థమైందా? సర్లే, ఉంటా మరి. బాగా చదువుకోండమ్మా. కొండమ్మా, నువ్వు టైంకి తినండి. ఆ అప్పిగాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసుకోమను. జాగ్రత్తమ్మా. పెట్టెత్తున్నామా? ఎప్పుడు ఫోన్ చేసినా తాతతో మాట్లాడతా అనేది ఈరోజు అడగనే లేదు. हरि ओम तत्सत।
పొద్దు పొద్దున్నే నిద్ర చెడిపోయిందని నందిక ఏడుస్తోందక్క. ఆకలేసినా టిఫిన్ అని ఎవరూ అరవరే అని అవంతిక ఆలోచిస్తోంది. వంటింట్లో మంటుండాలి, హాల్లో ఈ పొగేంటబ్బా అని శ్రీపతి కళ్ళు నులుముకుంటున్నాడు. నేనేం అలా చేయలేదే. నన్ను ఇరికించకండి పిన్ని. కళ్ళ ముందు కన్నతల్లి అరచెయ్యిని తగలబెట్టుకుంటూ ఉంటే అడ్డుకోకుండా ఆశ్చర్యంగా చూస్తావేంటయ్యా శ్రీపతి? అక్క, ఈ వ్రతాన్ని ఏమనుకోవచ్చు? కొంపదీసి మౌనవ్రతమా ఏంటి? ఏం మాట్లాడటం లేదు? శేషమ్మ, దేవుడికి జంతువధ ఇష్టం ఉండదు. లేదంటే అందరికంటే ముందు నువ్వే దేవుని సన్నిధికి చేరుకునేదానివి. మా అత్త మీరు చేయి కాల్చుకుంటారని అడ్డుకోమంది అత్తయ్య గారు. 18 ఏళ్లుగా నా గుండెని కాల్చుకుంటూనే ఉన్నాను. ఎవరూ అడ్డుకోలేదే. సడన్ గా ఈ ఇంట్లో ఈ పూజ ఏంటి నానమ్మ? సడన్ గా ఏమీ చెయ్యట్లేదు. గత 3 శుక్రవారాలుగా చేస్తున్నాను. ఒంట్లో రక్తం కరువైతే పళ్ళు తింటారు. నీళ్లు కరువైనట్టు రాత్రంతా తాగుతూ తిరిగేదానివి. మధ్యాహ్నం అయితే గాని స్పృహలోకి రాని దానివి. ఇంట్లో పూజలు జరుగుతున్నట్టు నీకెలా తెలుస్తుంది? అందర్నీ తలా ఓ మాట అనడం కాదక్క. బావగారు కాళ్ళు కాల్చుకొని నువ్వు చెయ్యి కాల్చుకొని మమ్మల్ని ఎందుకు ఇలా ఏడిపిస్తారని అడుగుతున్నావు. అయినా ఈ పిచ్చి పూజలతో ఒరిగేది ఏమీ లేదక్క. ఆపండి. ఆ దేవుడిచ్చిన రక్తమాంసపు ముద్దల్ని సరిగా వినియోగించుకోలేని మీలాంటి వాళ్లే నోట్లోని నాలుకతో ఎడాపెడా మాట్లాడుతున్నారు. పూజ అనే మాట చాలా పవిత్రమైనది. దానికి ముందు పిచ్చి అని తగిలించితే పుట్టగతులు లేకుండా పోతారు. స్వామి, నోరు జారితే దోసిటి నీళ్లు మా మొహాన కొట్టండి. సాగిలా పడి దండం పెట్టుకుంటాం స్వామీజీ. అడ్రస్ తెలియని దాని గురించి 5 వారాలుగా పూజల పేరుతో వేలకు వేలు హారతి కర్పూరంలో కలపడం అవసరమా అని అడుగుతున్నాను. శేషమ్మ, లక్షలైనా ఖర్చు పెడతాను గాని కక్ష సాధింపు మాటలు మాట్లాడితే భరించలేను. మర్యాదగా మీరు బయటకు వెళ్ళకపోతే మీ నాలుకల మీదే కర్పూరం వెలిగిస్తాను. ఓ మై గాడ్, గ్రానీ కమ్ అవుట్. నానమ్మ కోపం వస్తే అన్నంత పని చేస్తుంది. లెట్స్ గో. రా అత్త, రా. ఏంటి బావగారు, రంగోలిని చూస్తున్నారా? ఎక్స్ప్రెస్ చెయ్యలేరు గాని బ్లాంక్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం బ్రహ్మాండంగా ఇస్తారు. ఏం చేస్తున్నారే? ముక్తాదేవమ్మగారు ముగ్గులేమన్నారమ్మా? చచ్చిందో బతికుందో తెలియని దానికోసం స్వాగతాలు పలుకుతున్నారా? పేడ తెచ్చి అలక్కపోయారా? నాన్ సెన్స్. ఏంట్రాది? అమ్మగారు పూలు తెమ్మన్నారమ్మా. ఎందుకు? పెద్ద మనవరాలు వస్తే పూల వర్షం కురిపించడానికా?
చూడమ్మా, ఈ తమలపాకులు గుమ్మం దగ్గర పెట్టిరా అమ్మా. అలాగే స్వామి. ముక్తాదేవి, నీ పెద్ద మనవరాలు ఇక్కడే ఉంది. మళ్ళీ ఈ ఇంటికొస్తే చంపేస్తానన్నాను. ఎందుకొచ్చావే? చంపేయమనేమో. తాతగారిని చూడాలని వచ్చినాను. ఇప్పుడు ఎట్టా ఉన్నారు? ఎట్టా ఉంది అని అడిగావు కదే, ఎట్టా ఉంది. మండిపోతుందని ఆయన చెప్పలేరు కదా. నేను చేసి చూపించాను. స్వామి, స్వామి, నా పెద్ద మనవరాలు ఇక్కడ ఈ ఊర్లోనే ఉందా స్వామి? ఉంది. ఇక్కడే ఉంది. నిన్ను చేరుకునే రోజు దగ్గరలోనే ఉంది. శుభవార్త చెప్పారు స్వామి. నా పూజ ఫలిస్తుందన్నమాట. తల్లి ఫలిస్తుందన్నమాట. శుభం. కోపంగా ఉంటే ఇంకో దెబ్బ కూడా కొట్టండి అమ్మా. కావాలంటే మీ కాళ్ళు అట్టుకుంటాను. ఒక్క పాలి తాతగారి కాళ్ళు ఎట్టా ఉన్నాయో చూడనివ్వండి. బావగారివి ఏమన్నా బంగార పాదాలా చూసి తరించిపోవడానికి? చూసి మందిద్దాం అమ్మగారు. చంపేస్తా. ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? దరిద్రుల్ని పొమ్మంటే పోరత్తా, గెంటెయ్యాలి. వెళ్ళండి. అది నిజమే. పోండే. ఏయ్, పొమ్మంటే. ఏంటది? అక్కడేంటి గొడవ? ఎవరో బిచ్చగాళ్ళక్క. నువ్వేయిస్తున్న ముత్యాల ముగ్గుల్ని తొక్కేస్తారని బయట గెంటిచ్చేశా. ఆకలిస్తుందనుకుంటా. 15 నిమిషాల్లో పూజ అయిపోతుంది. భోంచెద్దురు గాని. వెళ్ళిపోయింది. ఏయ్, ఇంకొక్కసారి గేటు దాటి లోపలికొచ్చారో మీ కాళ్ళు నరికి
అరటి బోదెల్లాగా గేటు కటు ఇటు అలంకరించేస్తా. పోండే, పదండే. దీన్ని కొండమా వద్దు. ఛ! అబ్బో, పెద్ద మనవరాలి కోసం స్వాగతాలు, పూజలు. ఇంకా చూస్తారంటే పదండి లోపలికి రండి. రోమియో అండ్ జూలియట్. లవర్స్ అండ్ డెమోన్. మాస్టరు, లోపలికి రావచ్చా మాస్టరు? కమాన్ భూమి. గాంధీ గారిచ్చిన గడియారం ఆగిపోయిందేమో. మహాత్ముడు ఏమన్నాడో కానీ మంచివాడు మటుకు నా ముందే ఉన్నాడు. మిమ్మల్ని సార్ పొగుడుతుంది. నువ్వు కూడా చిడతలు తెచ్చుకోయే, భజన చేద్దాం. మోకం చూడు. కొండమ్మ, కీప్ క్వైట్. అర్థం కాలేదేమో సార్, నోరు మూసుకోమని చెప్పండి. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. మాస్టరు, భూమి మోచేయికి దెబ్బ తగిలి నొప్పొస్తే నిదానంగా వచ్చినాం. ఏమైంది భూమి? దయ్యంగాని సుడిగాల్లా వచ్చి సైకిల్ మీద నుంచి మమ్మల్ని పడేసినది. ఇట్లా దోకుపోనాది. ఎంత బేగొద్దామన్నా అవ్వలేదు మాస్టరు. బ్యాండెడ్ తీసుకొస్తాను. నచ్చిన దాని కోసం నా తపన. విచ్చిన పూల సందేశం విననా. మట్టినే మందులా పూసుకునే పల్లెటూరి విగ్రహాలకి బ్యాండేడ్ ఇస్తే పనిచేస్తుందా సార్? కామన్ సెన్స్ లేకుండా కామెంట్ చేస్తున్న నీ నోటికి ముందు ప్లాస్టర్ వేయాలి. నాండి, నువ్వు ఫీల్ అయితే మేము వాకౌట్ చేస్తాం. కమ్ లెట్స్ గో. అవసరమైతే డాక్టర్ దగ్గరికి వెళ్దాం.
పర్వాలేదు మాస్టారు, తగ్గిపోతుందిలే. మీ హస్తవాసి మంచిదే మాస్టారు. మాస్టారు, మీరు లెసన్ చెప్పడం తక్కువ, రొమాన్స్ చేయడం ఎక్కువలా ఉంది. నేను ఎంచుకున్న సబ్జెక్ట్ అలాంటిది మిస్. ఫాలో అవ్వకపోతే ఇలాగే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. యూ కెన్ గో అవుట్. బయటికి రండి, మీ సంగతి చెప్తాను. భూమి వెళ్ళి కూర్చోండి.